ఇవాళ మనం 'అతి లోభం ప్రాణహాని' అనే ఒక పంచతంత్రపు కథని చదువుకుందాం. పూర్వం ఒక వేటగాడు ఒక లేడీని వేటాడి దాని భుజంపై వేసుకుని వస్తుండగా అతనికి ఒక అడవి పంది కూడా కనిపించింది. అప్పుడు వేటగాడు భుజం పైనున్న లేడి కళేబరాన్ని నేలకు దింపి పందిని గురి చూసి బాణం వేశాడు. అప్పుడు దానికి కోపం వచ్చి రివ్వున దూసుకుని వచ్చి కొమ్ముతో వేటగాన్ని కూడా పొడిచేసింది. బాణం తగిలిన దగ్గర నుంచి ప్రాణం విడిచే వరకు ఆ పంది యొక్క కాళ్ళ క్రింద పడి ఒక పాము కూడా మరణించింది. అంతలో అక్కడికి ఒక నక్క కూడా వచ్చింది. పాముని, పందిని, లేడిని, మనిషిని మొత్తం నలుగురిని ఒకే చోట చూసేసరికి నక్కకి మహదానందం వేసిపోయింది. రోజుకు 4 సార్లు తిన్నా కూడా 6 నెలలకు సరిపడా ఆహారం దొరికింది అని సంబరపడిపోయింది. అంతలోనే దానికి లోభము కూడా కలిగింది. పామునో, పందినో, లేడినో, మనిషినో తినొచ్చు కదా! అలా తినలేదు. ఈ 4 శవాలని తర్వాత తింటాను. ఈ పూటకు వింటినారిని తిని ఇవి దాచుకుంటాను అని అనుకుంది. మహానది ముందు వదిలినా కూడా కుక్క నాలుక తడుపుకొని చప్పరించినే గాని ఒక్క మాటుగా గ్రుక్కెడు నీళ్లు త్రాగదు కదా! ఇప్పుడు ఈ నక్కను చూడండి. అంత మంచి తాజా మాంసం ఎదుట ఉన్నా కూడా పాతకాలపు వెంటినారికి కక్కుర్తి పడింది. దానినే అమలుపరచింది. నక్క మెల్లగా విల్లును సమీపించి దాని నారిని కొరికింది. తీరా చూడగా అది ఎక్కుపెట్టిన విల్లు కదా! అందువల్ల వింటి పట్టు సడలి ఎక్కిడిన బాణం దాని డొక్కలో గుచ్చుకొని ఆ నక్క కూడా మరణించింది. ఎలుక మిత్రమా, అందుచే లోభిత్వమును విడనాడాలి. కలిగినంతలో కావలసినంత అనుభవించి తక్కినది పరులకు దానం చేస్తాం మంచిది. ఈ ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు కదా! అందుకని మనం ఉన్నంతలో మంచివాడు అనిపించుకునేలాగా మంచి పనులు చేయాలి. పెట్టక పేరు రాదు కదా! మనం ఎప్పుడూ ఉదారులమై పలువురకు దాన ధర్మాలు ఓనరించాలి అని తాబేలు చెప్పిందంతా విని కాకి, మూషికాలు రెండూ ఆనందించాయి. ఇలా ముగ్గురు మిత్రులు ఒకరికొకరు కథలు చెప్పుకుంటూ జీవితానుభవాలు నెమరు వేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఇదండి ఇవాళ మన కథ. ఇవాళ కథ నుండి ఏమి నేర్చుకున్నాం? లోభిత్వమును వదలాలి. అలాగే మనకున్న దానిలో పరులకు దానం చేయాలి. మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. సరేనా? మళ్ళీ ఇంకొక కథతో మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు మరి.